వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ వచ్చి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా. చికెన్ ఫ్రై ఏ విధంగా చేయాలో, ఎట్లా చేస్తానో నా స్టైల్లో చూపిస్తాను. ఈజీగా టేస్టీగా సూపర్ ఉంటుంది చికెన్ ఫ్రై అయితే. చూసేయండి ఒకసారి, చూడండి. మళ్ళీ చక్కెర పడుకుందాం. ఇంత పెద్ద ప్లేస్ మా బ్రౌన్ అమ్మకే, ఎందుకంటే ఇవాళ సండే కదా, చికెన్ ఉంటుంది కదా, అందుకే వెయిటింగ్. ఇక్కడ ఇలాంటి కడాయి అయితే పెట్టుకోవాలి. కొంచెము లావు ఉండాలి, ఎందుకంటే ఫ్రై కదా. కొంచెం మందం గిన్నె అయితే తీసుకోవాలి. ఆయిల్ వేసుకొని వేసుకోవాలి. అందులోనే 2-3 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. చికెన్ ఫ్రైలో కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది. చికెన్ అయితే వేసుకోవాలి. నిమ్మకాయ అయితే పిండుకోవాలి, వల్ల ముక్క విరగకుండా ఉంటుంది. పీసెస్ మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ముక్కకు పట్టించాలి. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. సరిపడా ఉప్పు, కారం వేసుకున్నాక మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అయినాక ఫైనల్గా కొబ్బరి పొడి అయితే వేయాలి. కొబ్బరి పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి ఫైనల్గా కొత్తిమీర, పుదీనా మంచిగా మిక్సీ వేసుకోవాలి. నిమ్మకాయ పిండుకోవడం వల్ల ముక్క ఇక్కడ విరగలేదు. చూడండి, మంచిగా ఫ్రై అయింది. ఫైనల్గా 2-3 పచ్చిమిర్చి, అంతే. 5 మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఫైనల్గా మన ఎమ్మి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.